సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యి ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు, కానీ అప్పుడే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి డేట్ల కోసం పోటీ పడుతున్నారు మన హీరోలు. మరి నెక్స్ట్ ఇయర్ పోటీకి కొత్త హీరోలు ఎవరైనా వస్తున్నారా, లేక ఆల్రెడీ సంక్రాంతి సీజన్ నే కేర్ ఆఫ్ గా మార్చుకున్న అనిల్ రావిపూడి లాంటి వాళ్లే కర్చీఫ్ వేసుకున్నారా? సంవత్సరమంతా సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్న ఒక్క సంక్రాంతికే పోటీ పడుతున్నారు మన హీరోలు. అసలు సిసలైన బిగ్గెస్ట్ సీజన్ సమ్మర్ని వదిలేసి సంక్రాంతి వైపే పరుగులు తీస్తున్నారు. అలా ఈ సంవత్సరం సంక్రాంతికి వరుసగా ప్రభాస్, చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ ఇలా వరుస పెట్టి అందరి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కొన్ని హిట్ అయితే కొన్ని యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. దీంతో సినిమాలకు మినిమం గ్యారంటీ ఉండాలంటే సంక్రాంతే బెస్ట్ సీజన్ అని ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ 2027 సంక్రాంతి రిలీజ్ డేట్ల కోసం ఇప్పట్నుంచే పోటీ పడుతున్నారు. కొన్నేళ్లుగా సంక్రాంతిని తనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుని హిట్లు కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంవత్సరం కూడా మన శంకర వరప్రసాద్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. చిరంజీవి హీరోగా చేసిన ఈ సినిమా 370 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి హిట్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ కి 300 కోట్ల హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా వెంకటేష్ తో అదిరిపోద్ది సంక్రాంతి అంటూ మరో సినిమాని రెడీ చేస్తున్నారు. ఈ సంక్రాంతి సినిమా రిలీజ్ టైంలోనే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా సినిమా చేస్తున్నాను అని చెప్పిన అనిల్ రావిపూడి ఆల్రెడీ టైటిల్ రివీల్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఈ సంవత్సరం సంక్రాంతికి హిట్ కొట్టారు చిరంజీవి. అంతకుముందు కూడా వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికే హిట్ అందుకున్నారు మెగాస్టార్. అందుకే ఈ సెంటిమెంట్ నే మళ్లీ ఫాలో అవ్వాలని చూస్తున్నారు. అందుకే వాల్తేరు వీరయ్య కాంబినేషన్ ని సంక్రాంతికి రిపీట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు. బాబీతో చేయబోతున్న సినిమాని నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ టాక్ స్పీడప్ అయింది. ఈ మధ్య కాలంలో బాలయ్య కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి, డాకు మహారాజు సినిమాలతో సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలయ్య ఈసారి మాత్రం 2027 సంక్రాంతి రిలీజ్ ని ఎవరి కోసం సాక్రిఫైస్ చేయను అంటున్నారు. అందుకే గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక అక్కినేని హీరోలకి కూడా సంక్రాంతికి మంచి హిట్ రికార్డుంది. అప్పట్లో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి సంక్రాంతికి రిలీజ్ అయిన బంగారు రాజు సాలిడ్ హిట్ ఇచ్చింది. మళ్లీ అదే ఫామ్ లోకి రావడానికి సంక్రాంతినే సెలెక్ట్ చేసుకున్నారు నాగార్జున. సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో డైలాగ్ వాసివాడి తస్సాదియా అని టైటిల్ గా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి డేట్ లాక్ చేసుకోమని లేటెస్ట్ గా ట్వీట్ వైరల్ అవడంతో ఈసారి సంక్రాంతికి పోటీ సాలిడ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. సంక్రాంతికి సీనియర్ల పోటీనే భారీగా ఉందంటే యంగ్ హీరోలు, నాన్ తెలుగు హీరోలు కూడా ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. వీటిలో కొంతమంది సెంటిమెంట్తో, కొంతమంది సక్సెస్ మీద నమ్మకంతో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్నారు. ఈసారి సంక్రాంతి సినిమాల పోటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతోన్న సినిమా పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డిదే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అని డౌట్స్ లో ఉన్న జనానికి సినిమా ఆన్ ట్రాక్ అని కన్ఫర్మేషన్ ఇచ్చింది టీం. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ మీదకు కూడా తీసుకెళ్లబోతున్నారు. ఏప్రిల్ నుంచి పవన్ కూడా షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ యాక్షన్ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోనే దింపబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలున్న శర్వానంద్ రిలీజ్ చేసిన శతమానం భవతి సినిమాని మాత్రం జనాలు అంత ఈజీగా మర్చిపోరు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి మంచి సక్సెస్ అందుకున్న శర్వానంద్ ఈ సంవత్సరం కూడా నారీ నారీ నడుమ మురారీతో అదే సక్సెస్ ని రిపీట్ చేశాడు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి భోగి సినిమాతో రాబోతున్నాడు. సంపత్ నంది డైరెక్షన్ లో శర్వా చేస్తున్న భోగి సినిమాని 2027 సంక్రాంతికే రిలీజ్ ఫిక్స్ చేసుకుంటున్నారు. మరోవైపు తన హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తున్న తేజ సజ్జా 2 ఏళ్ల క్రితం హనుమాన్ తో సంక్రాంతికి సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. అందుకే మరోసారి ఆ కాంబినేషన్ సంక్రాంతికే రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్ లో హిలేరియస్ హిట్ అయిన జాంబిరెడ్డికి సీక్వెల్ గా జాంబిరెడ్డి 2ని నెక్స్ట్ సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అసలే తెలుగులోనే సంక్రాంతి పోటీ ఎక్కువ ఉందంటే 2027 పొంగల్ వార్ లో జాయిన్ అవబోతున్నారు రజనీకాంత్.
నిజానికి ఈ సంవత్సరం సంక్రాంతినే మిస్ అయిన రజనీకాంత్ నెక్స్ట్ ఇయర్ మాత్రం మిస్ అవ్వను అంటున్నారు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకే దింపడానికి ప్లాన్ చేస్తున్నారు టీం. మరి నెక్స్ట్ ఇయర్ 2027 సంక్రాంతి పోటీకి ఇంకెంతమంది హీరోలు జాయిన్ అవుతారో వెయిట్ చేసి చూడాల్సిందే.